మీ రేలంగి శ్రీ పూజకి సుస్వాగతం. వీడియోస్ అన్నీ చూస్తున్నారా? మరి మనం ఎన్ని శక్తిపీఠాలు చూసామో గుర్తుందా? మొదటిది బిందవాసిని. బింద అంటే బొట్టు. బిందవాసిని శక్తిపీఠం చూసాం. మన సతీదేవి బొట్టు పడ్డ చోటు ఈ బిందవాసిని. అమ్మవారిని దర్శనం చేసుకోండి. రెండో శక్తిపీఠం మనం వెళ్ళింది మనోకామన. రోప్వేలో వెళ్ళాం కదండి, గుర్తుంది కదా? మనోకామన శక్తిపీఠం. మనందరినీ చల్లగా చూసే తల్లి హృదయం పడ్డ శక్తిపీఠం మనోకామన. అమ్మని మనం ఎప్పుడు చల్లగా ఉంచమని కోరుకుందాము. ఈ ట్రిప్లో మూడో శక్తిపీఠం గృహేశ్వరి. అమ్మ వెన్నుపూస పడ్డ చోటు గృహేశ్వరి. బంగారము వెండితో దర్శనమిస్తారు మనకి అమ్మ. నిరంతరము ఆ గచ్చులో నీరు ఊరుతూ ఉంటాయి. అదే తీర్థప్రసాదంగా స్వీకరించాం. నాలుగో శక్తిపీఠం వింధ్యాచలవాసి. శ్రీమాత్రే నమః. మనం ఇప్పుడు వింధ్యాచలవాసిని శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. వారణాసిలో కవిత గారు చెప్తున్నారు, వినండి. వింధ్యాచలవాసిని శక్తిపీఠం కూర్చుందాం. ఈరోజు నవరాత్రుల్లో ఆమె దర్శనం మేము చేసుకున్నాం. సో ఈరోజు వచ్చేనా అందులో మేము చేసుకోవడం చాలా అదృష్టం అనుకుంటున్నాం. ఈ దేవి దర్శనం నేను ఎక్కడ చూడలే కదా. నువ్వు విన్నావా ఎక్కడన్నా పేరు? నువ్వు విన్నావా? విన్నాను. లలిత సహస్రనామంలోని. కానీ ఎవరన్నా ఈ గుడికి వెళ్ళారు అన్నది మాత్రం వినలేదు. ఒకసారి మళ్ళీ చెప్పు ఆ దేవి పేరు. అందరూ వింధ్యాచలవాసిని. అమ్మ బొటనవేలు పడ్డ వింధ్యాచలవాసిని శక్తిపీఠం దర్శించుకోండి. మేము వెళ్ళినప్పుడు మన ఉగాది నవరాత్రులు ఫస్ట్ డే అండి. చాలా రష్ ఉండింది. జయ గారు తెలిసిన వాళ్ళతో మేము దర్శనానికి వెళ్ళాము. అలా వెళ్ళకుండా ఉంటే 3 గంటలు పట్టేదండి అమ్మ దర్శనానికి. అరగంటలో చక్కగా అమ్మ దర్శనం చేసుకొని బయటికి వచ్చి భోంచేసి బయలుదేరాము. ఇది మా ట్రిప్పులో లేకుండా అండి. జయ గారు మేమందరం శక్తిపీఠం దర్శనం చేసుకుంటామని చెప్పి తెలుసుకొని, మరి అక్కడ గుడి ఉంది అని తెలుసుకొని అక్కడ ఆపి మాకు దర్శనం చేయించారు. అమ్మ ఇచ్చిన దానికంటే ఒకటి ఎక్కువగా ఇస్తే చాలా సంతోషిస్తాం కదా. అదే నా పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేపాల్ ట్రిప్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. మనం నెక్స్ట్ ఇంకొక శక్తిపీఠం కూడా వెళ్తున్నాము. అది అతి తొందరలో వీడియో చేసి మీకు చూపిస్తాను. ఏది స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా వీడియోస్ అన్నీ చూస్తూ, లైక్ చేస్తూ, కొత్త వాళ్ళతో మీరే సబ్స్క్రైబ్ చేయిస్తూ, ఈ దేవుడి సిరీస్ అన్నీ మీ వాళ్ళు చూడాలనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలండి ఈ వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు.